హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూన్ నెలాఖరులోగా కొత్త పీఆర్సీ సంచలనం అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ రంగంలో ప్రస్తుతం నెలకొన్న అశాంతిని, ఉపాధ్యాయుల న్యాయమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్‌యూటీఎఫ్ గట్టిగా నిర్ణయించుకుంది. జూన్ నెల ముగిసేలోపు రెండవ పీఆర్సీ నివేదికను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించి తీరాలని చెప్పేసి టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ అత్యంత స్పష్టంగా అయితే డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నాడు రాష్ట్ర అధ్యక్షులు చావా రవి గారి అధ్యక్షతన ఒక సమావేశం అయితే నిర్వహించబడింది. ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను వివరిస్తూ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కిందనైతే వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జూన్ 2వ తేదీన అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి పీఆర్సీ నివేదికను ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆశ చూపించినప్పటికీ నేటికి ఆ యొక్క ఊసే లేకపోవడం గమనార్హం. కనీసం జూన్ నెలాఖరుకైనా ఈ యొక్క నివేదికను తెప్పించుకొని మెరుగైన ఫిట్మెంట్‌తో కొత్త వేతన సవరణను ప్రకటించకపోతే జూలై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులందరినీ కూడా ఏకం చేసి భారీ ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి చావా రవి గారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం నియమించినటువంటి రెండవ పీఆర్సీ కమిటీ కాలపరిమితి ముగిసి దాదాపు 35 నెలలు గడుస్తున్నాయి. ఇప్పటికీ నివేదిక సమర్పించకపోవడం అనేది ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. ఉద్యోగుల ఆర్థిక భద్రతకు సంబంధించి ఇంత కాలయాపన చేయడం ఏమాత్రం సమంజసం కాదు. సో, తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క నివేదికను బయటపెట్టాలని, అందులో ఉద్యోగుల యొక్క జీవన ప్రమాణాలకు అనుగుణంగా మంచి ఫిట్‌మెంట్ ఉండేలాగా చూడాలని వారు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ విషయంలో వెనకడుగు వేస్తే లేదా నిర్లక్ష్యం వహిస్తే జూలై నెలలో ఉద్యమ సెగలు తప్పవని అయితే వారు స్పష్టం చేశారు. దీంతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరియు ముఖ్యమంత్రి గారు తమ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్‌ను తక్షణమే రద్దు చేయాలి. దాని స్థానంలో ఉపాధ్యాయులకు మరియు ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని అయితే వారు డిమాండ్ చేశారు. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, ఉద్యోగ విరమణ తర్వాత వారి జీవితాలకు ఇచ్చేటటువంటి భరోసా అని చెప్పేసి వారు గుర్తు చేశారు. ఇక విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇటీవలే ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో చేసినటువంటి వ్యాఖ్యలు ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురిచేశాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి 27,000 ప్రభుత్వ పాఠశాలలను హేతుబద్ధీకరణ పేరుతో 4,000 పాఠశాలలకు కుదించాలి అనే ఆలోచనలో చాలా ప్రమాదకరమైనదని వారైతే ఆక్షేపించారు. ఇలా చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులు విద్యా హక్కుకు దూరమవుతారని, ముఖ్యంగా గిరిజన మరియు మారుమూల ప్రాంతాల్లోని పిల్లలు బడి మానేసే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించడం కంటే వాటిలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యా నాణ్యతను పెంచి ప్రజల్లో ప్రభుత్వ విద్యపై నమ్మకం కలిగేలాగా కలిగించే దిశగా అయితే ప్రభుత్వం అడుగులు వేయాలి. సో, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థుల ఎన్రోల్‌మెంట్‌ను అంటే దాఖలాలు ఉద్యోగులు పిల్లలను ఎక్కువగా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కృషి చేయాలి తప్ప పాఠశాలలు మూసివేయడం సరికాదు. వీలైతే పెంచాలని చెప్పేసి కోరుతున్నారు. సరైన సమాజం నిర్మించబడాలంటే ప్రతి గ్రామంలో ఒక పాఠశాల ఉండాలని, అక్షరాస్యతను పెంచే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని వారు స్పష్టం చేశారు. చివరగా ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు మరియు కరువు భత్యం డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ముక్త కంఠంతో అయితే డిమాండ్ చేసింది. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పీఆర్సీ నివేదిక జూన్ నెలాఖరులోగా రెండో పీఆర్సీ నివేదికను తెప్పించుకొని మెరుగైన ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలనే డిమాండ్ ఉంది.
అలాగే ఉద్యమ హెచ్చరిక. ప్రభుత్వం స్పందించని పక్షంలో జూలై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరిక. పాత పెన్షన్ విధానం ఓపీఎస్. ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి. పాఠశాలల కుదింపు వద్ద. సో 27,000 స్కూళ్లను 4,000 స్కూళ్లకు తగ్గించే ఆలోచనను విరమించుకోవాలి. విద్యను ప్రజలకు అందుబాటులో ఉంచాలనే డిమాండు. వసతుల కల్పన. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచి ఎన్రోల్మెంట్ పెంచడానికి ప్రభుత్వం కృషి చేయాలి. బకాయిల చెల్లింపు. పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలను తక్షణమే ప్రకటించి చెల్లించాలి అని చెప్పేసి ముఖ్యంగా అయితే కోరటం జరిగింది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.